ఈ ప్రపంచంలో ఉన్నతమైన కట్టడ ఏదైనా ఉందంటే, ఘనమైన కట్టడ ఏదైనా ఉందంటే, అది పార్క్ అయినా, టెంట్ అయినా, లేకపోతే అది బిల్డింగ్ అయినా, లేకపోతే డూప్లెక్స్ మందిరం అయినా సరే, దేవుణ్ణి ఆరాధించే స్థలమే ఈ ప్రపంచంలో ఘనమైన స్థలం, ఉన్నతమైన స్థలం. ఎందుకంటే సర్వమును సృష్టించిన వాడు ఆ స్థలానికి వస్తాడు. సమస్తాన్ని పాలిస్తున్నవాడు ఆ స్థలంలోనికి వస్తాడు. ఆయన మందిరములోనికి ఆయన వస్తాడు. ఆయన మందిరములోనికి వచ్చి ఆ మందిరములో నుండి మాట్లాడతాడు. అందుకనే పురాతన కాలం నుండి కూడా దేవునికి ఒక మందిరాన్ని కట్టి ఒక యాజకుడు వెళ్ళేవాడు లోపలికి. ఆ యాజకుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అక్కడ దేవుని యొక్క దూత దర్శనం ఇచ్చి ఏం చేయాలో చెప్పేవాడు. ఒక మనిషికి నువ్వు మేలు చేస్తేనే కృతజ్ఞత చూపిస్తాడే, అలాంటిది దేవునికే నువ్వు పని చేస్తే ఆయన ఎందుకు ఉంచుకుంటాడు నీ పని, నీ కష్టాన్ని? బైబిల్ గ్రంథంలో రాశాడు దేవుడు, ప్రభునందు మీరు పడిన ప్రయాస ఏది వ్యర్థం కానివ్వడు ఆయన. నువ్వే పని చేసినా వ్యర్థం అవ్వదు. పాట పాడినా, ఆరాధన చేసినా, చప్పట్లు కొట్టినా, దేవుని సన్నిధిలో సువార్తను ప్రకటించిన, నూతన ఆత్మ మందిరంలో తీసుకొచ్చిన, ఒక ప్లాస్టింగ్ చేసిన, ఏది చేసినా సంఘం మర్చిపోవచ్చు, సేవకుడు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రం ఆ విషయాన్ని మర్చిపోడు. దాని మీద దృష్టి పెడతాడు. దాని కొరకు ఎవరైతే సమయాన్ని వెచ్చిస్తున్నాడో, తన బలాన్ని వెచ్చిస్తున్నాడో, ధనాన్ని వెచ్చిస్తున్నాడో చూస్తాడు, దాన్ని అబ్జర్వ్ చేస్తాడు. తగిన కాలం ముందు దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ప్రతిదీ దేవుడు ఆకాశంలో గమనిస్తాడు. ఆయన కన్ను నుంచి మనం తప్పించుకునే, తప్పు చేసినవాడైనా మంచి చేసిన వాడైనా ఆయన దృష్టిలో అందరూ కనబడతాడు. తప్పు చేసిన వాడికి శిక్షణ వేస్తాడు, మంచి చేసిన వాడిని దీవించడం మొదలు పెడతాడు. అప్పుడప్పుడు గర్వం మనలోకి వచ్చినప్పుడు గర్వాన్ని అణచడానికి ఉన్న పదవిని, ఉన్న ఉద్యోగాన్ని, ఉన్న డబ్బును తీసేస్తాడు. గర్వం అణచాలి. ఎందుకు వచ్చింది ఈ గర్వం? వీడికి డబ్బును బట్టి వచ్చిందా, ఆస్తి అంతస్తును బట్టి వచ్చిందా అని ఆలోచన చేసి ఏం చేస్తాడంటే, దేని బట్టి అయితే నువ్వు గర్వపడుతున్నావో దాన్ని తీసేస్తాడు పక్కన. ఒకవేళ అబ్రహాం విషయంలో తన కొడుకును పెట్టి గర్వపడ్డాడేమో, ఇంటర్నల్ గా మనసులో ఒక ఆలోచన కూడా వచ్చిందేమో. హృదయాంతరాన్ని ఎరిగినవాడు కదా. అందుకని అబ్రహామును సరి చేయడానికి, అబ్రహాము విశ్వాసాన్ని పరీక్షించడానికి, నాకంటే ఎక్కువగా తన కొడుకును ప్రేమిస్తాడు లేదని. ఎందుకంటే వృద్ధాప్యంలో పుట్టినాడు, వారసుడైన వాడు వచ్చేసాడు. కోట్లాస్తే వెనకాల ఉంది అబ్రహాముకి. వృద్ధాప్యంలో వారసుడు వచ్చేసాడు. ఇక దేవుడితో పని లేదనుకుంటాడేమో, చూద్దామని టెస్ట్ పెట్టాడు. ఎక్కువగా కొడుకుతో గడపడం దేవుడు గమనించినట్లున్నాడు. ఎక్కువగా కొడుకు కోసం ఆలోచించడం, కొడుకుతో సమయం గడపడం, కొడుకు కోసం ఆలోచించడం చేస్తున్నట్టు కనబడ్డాడేమో. మరి ఇలా కాదని చెప్పేసి టెస్ట్ పెట్టాడు. టెస్ట్ లో ఎలాంటి టెస్ట్ తెలుసా? నీ కొడుకు నాకు కావాలని. అదేంటి ప్రభావ, వృద్ధాప్యంలో ఇచ్చావు, లేకలేక ఇచ్చావు, వీడైనా సర్వస్వం అనుకుంటే మరలా వీడిని కావాలని అడుగుతున్నావు ఏంటని అనలేదు అక్కడ. ఎవరికి తెలుసా? ఖచ్చితంగా మీరు అడిగారు కాబట్టి నేను నా కొడుకుని బలిగా. అప్పటి దేవుడికి అర్థమైంది, అబ్రహాముకి అహంకారము లేదు, గర్వము రాలేదు. రెండోది, తన కొడుకు కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దీనిని బట్టి అన్నాడు, నీ కొడుకుని ఇవ్వడానికి నువ్వు సిద్ధపడ్డావు కాబట్టి దీనిని బట్టి ఇక మీదట నిన్ను విస్తారముగా ఆకాశ నక్షత్రము వలె నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని దీవిస్తానన్నాడు. దాన్ని బట్టి అప్పుడప్పుడు దేవుడు మన పరీక్షలు పెడతాడండి. ఆ పరీక్షల్లో కనుక నువ్వు గెలిస్తే విజయం నీదే అవుతుంది. అంటే ఎగ్జామ్ పెడతా ఉంటాడు. అందుకే డబ్బు కోసం వస్తున్నాడా నా దగ్గరికి, ఉద్యోగం కోసం వస్తున్నాడా, అభివృద్ధి కోసం వస్తున్నాడా, అప్పుల కోసం వస్తున్నాడా, కష్టపడతాడు, పరిశీలన చేస్తాడు. ఇవేవి కాకుండా నువ్వు దేవుని కోసమే రావాలి, అది ఆయన కాన్సెప్ట్. జబ్బు కలిగినాడు ఉన్నాడు, వాడు మందిరానికి వచ్చాడు, జబ్బు పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? వాడు దేవుని కోసమే బ్రతకాల. ఉద్యోగం లేనివాడు వచ్చాడు, ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలా? ఉద్యోగం కోసం కదా బ్రతకాల్సింది. ఉద్యోగం ఇచ్చినా దేవుని కోసం బ్రతకాలి. పిల్లలు లేని వీడికి పిల్లలు ఇచ్చాడు, ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి? వాడు పిల్లల కోసం కాదు, పిల్లలను ఇచ్చినా దేవుని కొరకు బ్రతకాలి. అప్పులున్నాయని చెప్పేసి వచ్చింది మందిరానికి. ప్రారంభంలో ప్రతి ఒక్కడు ఏదో ఒక స్వార్థంతో వస్తారండి. జబ్బు ఉన్నవాడు జబ్బు తగ్గాలని, అప్పున్నవాడు అప్పు పోవాలని, ఏదో ఒక కారణం వల్ల వస్తారు చర్చికి. కానీ ఆ కారణం తీరిన తర్వాత, కోరిక తీరిన తర్వాత అంతటితోనే సరిపెట్టుకోకూడదు. ఇంకా దేవుడి సన్నిధికి వచ్చేసరికి దేవునికి అట్రాక్షన్ అయిపోతారు వారు, దేవునికి అట్రాక్ట్ అయిపోతారు. వాళ్ళు వచ్చింది ఆహారం కోసం వచ్చారు, భోజనాలకే వచ్చారు. కానీ ఎప్పుడైతే భోజనాలకు ముందు వాక్యం ఉందని చెప్పారో
ఈ వాక్యం వినేసరికి రోజుల మీద యావ తగ్గిపోయి దేవునికి అట్రాక్ట్ అయిపోతారు. దేవునికి పిల్లలు మందిరము విషయంలో ఈ ప్రపంచంలో ఘనమైన కట్టడ మందిరం, దీని మీద ఎక్కువ దృష్టి ఉంటారు మనిషికి. మందిరంలో నివసించోడు అక్కడ రాశాడు ఆ మాట ఏమన్నాడు, నీ మందిరంలో ఏమన్నాడు, నివసించుట నాకెంతో భాగ్యము అన్నాడు. ఒకసారి మూలవాక్యం మునికండి ఒకసారి చూడండి ఏమన్నాడు. అలా కాదండి, 4వ వచనం చదువు. నేను ఏ పాయింట్ ఎత్తుకున్నాను దానికి మీరు చదవాలి. నీ మందిరమునందు నివసించువాడు ధన్యుడు. అంటే మందిరములో నివసించాలా, అది నీకు అర్థమైంది పాయింట్. నివసించడం అంటే అర్థమైందా, ఇంట్లో ఏం చేస్తున్నారా ఇంట్లో అంటే నివసిస్తున్నారా ఇంట్లో అంటే తన నడక తన పడక, తన నిద్ర, తన ఆహారము, తన విశ్రాంతి సమస్తము కూడా ఇల్లే, నివసించేటువంటి స్థలం ఇల్లు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే భక్తుడు, నీ నివాసం మందిరమై ఉండాలి. అది నీ నివాసము మందిరమై ఉండాలి. అంటే నువ్వు ఇంటిలో ఉండడానికి ఎలాగైతే ఇష్టపడుతున్నావో, ఇంటిలో నివసించడానికి ఎలాగైతే ఇష్టపడుతున్నావో, ఇంటిలో నివసించడానికి, జీవించడానికి, ఇంటిలో ఎక్కువ సమయం గడపడానికి ఎలాగ ఇష్టపడుతున్నావో, అదే నివాసము మందిరములో గడపడానికి ఇష్టపడాలా అంటున్నాడు. కరెంట్ బిల్లు వచ్చిన పర్లేదు నేను కట్టుకుంటాను. మీ ఇంటి దగ్గర నివసించేటువంటి నివాసము ఎలాగైతే మీరు ఇంటిని ప్రేమిస్తున్నారో, ఇంటి దగ్గర ఎక్కువ సమయం ఎలా గడుపుతున్నారో, నువ్వు ఎక్కువ సమయం దేవునితో గడపాలనేది దేవుని ఆలోచన. ఒకప్పుడు మందిరం లేదు, ఇప్పుడు శృంగారమైన మందిరం కట్టబడింది. దేవుని చిత్తం అయితే పైన కూడా మందిరం కట్టబడుతుంది. నీ నివాసం ఎక్కడంటే నీ ఇల్లు కాదు, నీ నివాసము దేవుని మందిరమే అయి ఉండాలి. అందుకనే దావీదు అంటాడు, యెహోవా మందిరమందు నివసించేవాడు ధన్యుడు, వాడు నిత్యము ఏమన్నాడు నిన్ను స్తుతిస్తాడు. దేవుని మందిరంలో నివసించాలి. దేవుని మందిరంలో నివసించాలంటే దేవుని మందిరంలో ఏం దొరుకుతుందా మనకి? దేవుని మందిరంలో ఏం దొరుకుతుంది? అక్కడ 2వ వచనం 4వ లైన్ 3వ లైన్ చదవండి. జీవము గల దేవుని దర్శనం నాకు దొరుకుతుంది. నువ్వు దేవుని మందిరానికి వస్తే ఏం దొరుకుతుంది అంటే అక్కడ దర్శనం దొరుకుతుంది. నువ్వు మందిరానికి రావటం వల్ల ఫస్ట్ మనకు కలిగే ఏంటంటే దేవుని యొక్క దర్శనం మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గర. హల్లెలూయ. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించి నువ్వు దేవుని మందిరంలో ఎక్కువగా గడపటం వల్ల నీకు దైవ దర్శనం కలుగుతుంది. దేవుని మందిరంలో గడపడం వల్ల దేవుని దర్శనం కలుగుతుంది. లూకా రాసిన సువార్త 1:8 చదవండి. ఇప్పుడు తరగతి చొప్పున జకర్యా తన తరగతి చొప్పున దేవుని ఎదుట. దేవుని ఎదుట అంటే అర్థం ఏంటి? మందిరంలో ఎవరుంటారమ్మా? దేవుడు ఉంటాడు. దేవుడు ఉండేటువంటి దేవుని మందిరములో, దేవుడి నివాసములో, దేవుని ఆలయములో దేవుడు ఉంటాడు. ఆ దేవునిలో పరిచర్య చేయడానికి వచ్చాడు జకర్యా. నువ్వు దేవుని మందిరంలో మేట్లు వేసినా, దేవుని మందిరంలో తుడుస్తున్నా, దేవుని మందిరంలో బాక్సులు సెట్ చేస్తున్నా, దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు దేవుడు నిన్ను గమనిస్తూ ఉంటాడు. నువ్వు ఎవరి కోసం చూడొద్దు, అసలు నీ భక్తి ఎవరికి చూపించొద్దు, నువ్వు ఇచ్చే కానుక ఎవరికి చూపించొద్దు, నువ్వు చేసే పని పరిచర్య ఎవడు కూడా చూడనవసరం లేదు. చూసేవాడు ఒకడు ఉన్నాడు. దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి జకర్యా వెళితే, ఆ జకర్యా పని చేస్తున్నటువంటి ఆ సమయంలో మందిరంలో పనిచేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, చదువుమా. ఎక్కడికి వెళ్ళాడమ్మా? దేవుని ఆలయంలోనికి వెళ్ళాడు. అది నేను చెప్పాను. సంఘస్థులను గమనించండి, మీరు దేవుని ఆలయంలోనికి రావాలా. ఎన్ని పనులను పక్కన పెట్టండి. నువ్వు చస్తే ఏ పని ఉండదు కదా, నువ్వు బ్రతికుంటేనే కదా పని. చచ్చిపోయినడికి ఏ పని ఉంటుంది? అయితే గమనించండి, నువ్వు బ్రతికి ఉన్నావంటే దానికి కారణం దేవుడు. నువ్వు బ్రతుకున్నావు కాబట్టి పనికి వెళ్తున్నావు, బ్రతుకున్నావు కాబట్టి వ్యాపారానికి వెళ్తున్నావు, బ్రతుకున్నావు కాబట్టి ఉద్యోగానికి వెళ్తున్నావు, బ్రతుకున్నావు కాబట్టి మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తున్నావు, బ్రతుకున్నావు కాబట్టి మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్తున్నావు. ఆ బ్రతుకు ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. కాబట్టి బ్రతుకునిచ్చిన దేవుని సన్నిధికి వెళ్ళడానికి నిశ్చయించుకోవాలి ఫస్ట్. ఆయన దేవుని మందిరములో, దేవుని ఆలయములో పరిచర్య చేస్తూ ఉంటే, చదువు తర్వాత ధూపము వేస్తూ ఉన్నాడు. కనబడింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన ధూపం
వైపున. చూడండి, ఎక్కడ కనపడ్డాడు? సంతలోనా? ఎక్కడ కనపడ్డాడు? ఇంటిలోనా? ఎక్కడ కనపడ్డాడు? నువ్వు ఎక్కడో బయట రోడ్ల మీద తిరుగుతూ ఉంటే అక్కడ, లేకపోతే ఏదో పనికి వెళ్ళిపోతుంటే ఆ పనిలో కనపడ్డా? దేవుని మందిరములో, దేవుని ఆలయములో జకర్యా ధూపము వేస్తూ ఉండగా, ఆరాధిస్తూ ఉండగా, పాటలు ధూపం అనగా ఆరాధన, పాటలు, వాక్యము వినటం, ప్రార్థన చేయటం, కన్నీరు కార్చటం, ధూపము వేస్తూ ఉండగా దేవదూత కుడివైపున నిలబడ్డాడు. దేవదూతను చూసి భయపడ్డాడు. దేవుని యొక్క దూత దర్శనం కలిగిందంటే అర్థం చేసుకోండి, ఎక్కడది? దేవుని ఆలయములో కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సంగమ, నేను మరలా చెప్తున్నాను, దేనిని మీరు నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు, కానీ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎప్పుడు ఇంటి దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయకండి. శుక్రవారం కానీ ఆదివారం కానీ దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు దయచేసి. యాజ్ ఎ పాస్టర్గా నేను బ్రతికి ఉన్నా లేకపోయినా మీరు దేవుణ్ణి హత్తుకోవడం కానీ, దేవుని మందిరాన్ని హత్తుకోవడం, ఎవడైనా దేవుని మందిరం యొక్క గోడ మీద చేస్తే నీ గుండె మీద చేసినట్టు ఫీల్ అవ్వాలి. ఒక ఇటుక ఎవడైనా తీస్తే నీకు ప్రాణం పోయినట్టుగా ఫీల్ అవ్వాలా. మందిరాన్ని సుందరంగా నువ్వు అలంకరించాలి, ఎందుకంటే అది దేవుడి నివసించే స్థలం. ఇది బయట ప్రవర్తించినట్లుగా మందిరంలో ప్రవర్తించకూడదు. ఒకవేళ మీరు బయట రోడ్డు మీద మీరు కొట్టుకున్నట్లయితే గేటు దాటి మందిరంలోకి వచ్చేసరికి మీ మనసు మారిపోయి సమాధాన పడిపోవాలి ఇద్దరు కూడా. ఇక్కడ ఎందుకో తెలుసా? ఇక్కడ నివసించేది సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు కోపపడడానికి, కొట్లాడుకోవడానికి, ద్వేషించుకోవడానికి ప్రాణం ఉంటేనే కదా మందిరంలోకి వెళ్ళి మందిరంలోకి బయటికి వెళ్ళగానే నీ ప్రాణం పోయేటట్టు డిసైడ్ చేస్తాడు ఆయన. భయపడాలి దేవునికి. మందిరంలోకి వస్తే దేవుని దూతలు ఉంటారని చెప్తున్నాను మీకు నేను. ఇక్కడ మీరు అనుకోవచ్చు, మందిరంలోకి వచ్చిన తర్వాత పాస్టర్ గారు వస్తున్నారని మీరు అనుకుంటారేమో. నాకంటే ముందు దేవుని దూతలు ఈ స్థలంలో ఉంటారు. కాకపోతే చూసే నేత్రములు మీకు కలగాల. దేవుని దూతలు మన దేవుని సన్నిధిలోకి వస్తారు, ఆయన మందిరంలో ఉంటారు. జకర్యా తన వంతు చొప్పున, సంఘము కూడా కొన్ని పనులు చేసేటప్పుడు, ఎవరు వంతుల చొప్పున వారు పనులు చేసేటప్పుడు ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. అది మీరు గమనించాలి సంగతుగా. ఆలయం చాలా శ్రేష్టమైన సంగతి. నేనేం చెప్తున్నానంటే, మీరు మందిరానికి వస్తున్నారంటే మందిరంలో ఎవరు ఉంటారంట? దేవుడు ఉంటాడు. ఇంకొకరు ఎవరు ఉంటారు? దేవుని దూతలు ఉంటారు. ఇది మందిరం యొక్క గొప్పదనం. అందుకని నీ నివాసం ఏమై ఉండాలంటే దేవుని మందిరంలో నివసించడానికి నువ్వు ఇష్టపడ. దేవుని మందిరంలో దైవ దర్శనం కలుగుతుంది నీకు. దేవుని యొక్క దర్శనం నీకు కలుగుతుందండి. దేవుని మందిరంలో 10,000 1000 గొర్రెలు సొలొమోను బలిచ్చాడు కదా మందిరం దగ్గర. బలిచ్చినప్పుడు రాత్రి కలలో కనబడ్డాడు. ఉదయం అంతా బలులు, దహన బలులు చెల్లించాడు దేవునికి. సాయంకాలం నిద్రపోతున్నప్పుడు నిద్రలో కనబడ్డాడు దేవుడు. దైవ దర్శనం కలిగింది. ఒకవేళ నీకు మందిరంలో దేవుని దర్శనం కలగకపోతే, నువ్వు ప్రార్థించి, ఆరాధించి, అర్పణ అర్పించి, నీ విజ్ఞాపన దేవునికి చెప్పి నువ్వు వెళ్ళిపోతే రాత్రికి నీకు దర్శనంలో కనపడతాడు ఆయన. దేవుని ఆలయానికి అంత గొప్పతనం ఉంది. ఆలయం అనేసరికి మీరు చాలా సింపుల్ గా తీసుకుంటారని ఆలయాన్ని ఆలయంలో తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాను నేను. ఈ పుట్టి పెట్టించడం కానీ, స్క్రీన్ క్లాత్లు మార్చాలని కానీ, ఈ ఫ్లవర్ వైజులు కొనాలని కానీ, తర్వాత మంచి ఫొటోస్ పెట్టాలని కానీ. అర్థం ఏంటంటే, కనీసం ఆ బొమ్మలు చూసినైనా, ఆ డెకరేషన్ చూసైనా అమ్మ ఇది మందిరంగా అని అనుకుంటారన్న ఆశతో అనమాట. అందుకని డబ్బులు ఎక్కువైపోయి కాదు. మీరు వచ్చేసరికి మందిరంలోకి ఎపీరియన్స్ కనబడితే కనీసం ఒక ఆలోచనలోనన్నా సరే, అయ్యో ఇది మందిరం, మనం జాగ్రత్తగా ఉండాలని ఆలోచన వస్తుంది కదా. కాబట్టి ఎంత ఖర్చు పెట్టి పుట్టి పెట్టించవలసిన కలర్లో సెలెక్టెడ్ కలర్స్ వేయాల్సిన పనేం లేదు. అలా రైట్ బిల్డింగ్ వదిలేవచ్చు. మందిరం ఎపీరియన్స్ రావాలని. సముద్రుల ఇంటికి ఎంత పెట్టినా కనబడదు, అలాగే మందిరానికి కూడా ఎంత పెట్టినా కనబడదు. అంత చక్కగానే అలంకరించుకోవచ్చు మందిరం. నేనేమంటానంటే, నీ నివాసము దేవుని మందిరం మీద ఆశపడి ఉండాలి. నువ్వు నివసించే స్థలం మందిరం అయి ఉండాలి. అలా ఉండటం వల్ల ఏంటంటే నీకు లాభం అంటే దేవుని దర్శనం నీకు కలుగుతుంది. తర్వాత ఏమన్నాడండి? 3వ వచనం చదవము, 2వ లైన్. నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికాను. చూడండి, 2వ పాయింట్ ఏంటంటే, మందిరంలో పిచ్చుకలకు నివాసము దొరుకుతుంది. పిచ్చుకలు అంటే మీరు చూస్తున్న పిచ్చుకలు అనుకున్నారు కనుక. పిచ్చుక అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ దేవుడు చెప్పిన భాషలో అర్థం ఏంటంటే, పిచ్చుక అంటే అల్పమైన జీవి. అది
పక్షులన్నిటిలో ఏదిరా చిన్న పక్షి అంటే పిచ్చుక. నేను చూశాను లేదో, కనీసం నా పొట్టలేనంత పిచ్చుకలు నేను చూశాను. 2 అంగుళాలు ఉంటుంది. మా ఇంటి దగ్గరికి వచ్చింది ఒకసారి, చిన్నది. మా ఇంటి దగ్గర కాము చెట్టు అంటారు, మీరు గాను చెట్టు అంటారు కదా, దాని అదేంటది గూడు కట్టుకున్నాం. ఆ గూడులో దూరిపోయింది. 2 అంగుళన్నర అంత చిన్న పిచ్చుక, చాలా చిన్న, చాలా ముచ్చటేస్తుంది. అలా చూసి ముద్దెట్టాలనిపించింది దానికి. ఎక్కడ దొరుకుతుంది మనకి? అంత అల్పమైన జీవి, జస్ట్ చిన్నది. ఇలా మనం కొడితే చచ్చిపోతుంది, ఇలా గోర్చుట్లా కొడితే చచ్చిపోతుంది అన్నమాట. మీరు గమనించండి, దేవుడు ఎలాంటి వాడంటే, ఎంత దీన స్థితిలో, అల్పమైన స్థితిలో, బీద స్థితిలో, దరిద్ర స్థితిలో ఉన్నా, పిచ్చిక లాంటి జీవితం నీదైనా, అల్పమైన జీవితం నీదైనా, నువ్వు దేవుడి మందిరంలోకి వచ్చేసరికి నీకు సపోర్ట్ దొరుకుతుంది. బీదవాడివా అయితే నీకు దేవుని మందిరంలో సపోర్ట్ దొరుకుతుంది. న్యాయం జరగలేదా అయితే నీకు దేవుని మందిరంలో న్యాయం జరుగుతుంది. అభివృద్ధి చెందలేకపోతున్నావా అయితే నువ్వు దేవుని మందిరంలోకి వస్తేనే అభివృద్ధి చెందగలుగుతుంది. ఎందుకో తెలుసా? పిచ్చుకులకి నివాస స్థలము దేవుని మందిరం. తల్లిదండ్రులు విడిచిపెట్టారా, స్నేహితులు విడిచిపెట్టారా, బంధువులు విడిచిపెట్టారా, ఉన్న ధనం పోయిందా, బలహీనలు పట్టావా, రోగంతో ఉన్నావా, బలహీనమైపోయావా, ఇక ఎవరు నీకు తోడుగా లేరా, అల్పమైన జీవిగా అయిపోయావా, అయితే మందిరమే నీకు నివాస స్థలం. ఎన్నిక లేని వాడిని బలమైన జనాంగముగా దేవుడు చేయగలడు. దేవుడికి స్తోత్రం చెప్పండి బిడ్డ. ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా చేయగలడు దేవుడు. మీకు తెలుసా ఎందుకు దేవుని మందిరాన్ని ఇష్టపడతాం తెలుసండి? ఆయన మందిరంలో ఆయన దర్శనం నాకు దొరుకుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఎంత దీన స్థితిలో నేను మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినా ఆ స్థితి నుండి దేవుడు నన్ను బయటకు లాగుతాడు. అప్పుల బాధలో ఉన్నానా, రోగంతో ఉన్నానా, సమస్యతో ఉన్నానా, కుటుంబ కలహాలతో ఉన్నానా, అది ఎలాంటిదైనా సరే, నేను అప్పుడప్పుడు జాండీవుడికి చెప్తాను, నీ భార్యను బట్టి నీ మనసును పాడు చేసుకోకరా అబ్బాయి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయని చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి బిడ్డ. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అది కొండ లాంటి సమస్య అయినా సరే తీరిపోతుంది. ఒకవేళ అమ్మాయిలో లోపం ఉందా, ఖచ్చితంగా దేవుడు ఎంటర్ అవుతాడు. ఒకవేళ నీలో లోపం ఉందా, నీ విషయంలో కూడా దేవుడు ఎంటర్ అవుతాడు. నీలో లోపం ఉందో, ఆ పిల్లలో లోపం ఉందో నాకైతే తెలియదు. ఇంట్లో ఏం జరుగుతుందో భార్య భర్తలకు మీకు మాత్రమే తెలుసు. నిర్ణయం మాత్రం దేవుడే నిర్ణయిస్తాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా సహోదరులు, ఎలాంటి టెన్షన్ ఉన్నా నీ టెన్షన్ దేవుని మీద, దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయి. ఇది మాత్రమే నీ టెన్షన్ తీర్చగలదు తప్ప నువ్వు బయటకి ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు న్యాయం దొరకటం అసాధ్యం అవుతుంది. ఎన్నిక లేని వాడు మందిరంలోకి వచ్చేసరికి ఎన్నుకోగలిగిన వాడిగా మారిపోయాడు. కష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో ఉండి దేవుని మందిరానికి వచ్చినోడు గొప్పడైపోయి. మీరు గమనించాలి సంఘస్థులారా, యేసు ప్రభు నమ్ముకుని పాడైపోయినాడు ఎవడని ఉన్నాడండి? అసలు మందిరానికి వెళ్ళాడు రా పాడైపోవడం అని చెప్పడానికి ఎవడైనా ఉన్నాడా? మందిరానికి వెళ్ళి భక్తి చేసినాడు పాడైపోయినట్లు ఏమన్నా? ఈ భూమి మీద నీకు ఇల్లు లేకపోవచ్చు, ఈ భూమి మీద నీకు పడక లేకపోవచ్చు, ఈ భూమి మీద నీకు ఆహారం లేకపోవచ్చు, కానీ దేవుని మందిరంలో ఆహారం దొరుకుతుంది, దేవుని మందిరంలో నివాసం దొరుకుతుంది, దేవుని మందిరంలో నీకు విశ్రాంతి కూడా దొరుకుతుంది. ఎవడైనా సరే దేవుని మందిరంలోకి వచ్చి పడుకుంటూ వద్దని ఎవడని అంటాడండి? దేవుని మందిరంలోకి వచ్చి ఆహారం పెట్టేటప్పుడు అడుక్కునేవాడు వచ్చి ఆనందంటే వద్దని ఎవడని అనగాడా? అది దేవుని మందిరానికి ఉన్న పవర్. నివాస యోగ్యంగా నీకు మందిరం మారుతుంది. అందుకే నేను అంటాను, మీ గృహాలు మీరు కట్టుకోండి, దేవునికి మహిమ బాగా కట్టుకోండి, దేవుని మహిమ. కానీ మీ ఇంటి కంటే గొప్పగా దేవుని గుడి ఉండాలి. మీ ఇంటి కంటే గొప్పగా దేవుని గుడి ఉండాలండి. అది దేవుని సన్నిధిని ప్రేమించడం అంటే, దేవుని సన్నిధిని ప్రేమించడం అంటారు. నా ప్రియమైన సహోదరులారా, అలాంటి వారికి దేవుడి దర్శనం కలుగుతుంది. దేవుని మందిరాన్ని ప్రేమించే వాడికి దైవ దర్శనం కలుగుతుంది. దేవుని మందిరం ప్రేమించిన వాడు పిచ్చుకు లాంటి వాడైనా గ్రద్దలాగా చేస్తాడు, పక్షిరాజులా చేస్తాడు. దేవుని మందిరాన్ని ప్రేమించే వాడికి ఈ లోకంలో ఏ ఆధారం లేనప్పుడు ఆయన మందిరమే ఆధారంగా దేవుడు మారుస్తాడు. అందుకనే దేవుని మందిరాన్ని కోరుకోవాలి. ఇది ఉత్తమమైన మార్గం. మీకా గ్రంథం ఒకసారి చూడండి, 2వ అధ్యాయం. మీకా గ్రంథం ఎక్కడ ఉంటుందో తెలుసు కదా? బైబిల్ నుంచి మొదట తిరిగేస్తే పేజీ నెంబర్ 766 పేజీ నెంబర్ 766 పేజీ నెంబర్ 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. సమయం అయిపోయింది. 8వ వచనం చదవండి. చూడండి, 766 పేజీ నెంబర్ 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది. చాలు, అది నీకు తెలియచేయబడింది. ఏది ఉత్తమం?
ఉత్తమం అంటే అర్థం ఏంటంటే అన్నిటికంటే గొప్పది. ఏది గొప్పది? ఉద్యోగం గొప్పదా? వ్యాపారం గొప్పదా? ఆస్తి పాస్తులు గొప్పవా? బంధువులు గొప్పవారా? స్నేహితులు గొప్పవారా? ఏది గొప్పది? గొప్ప గొప్ప డిగ్రీలు గొప్పవా? ఏది గొప్పదో నీకు తెలియచేయబడింది, దాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకుని దేవుడు వాక్యం చెప్తుంది. ఏది గొప్ప మీకు తెలియకపోవచ్చు, ఏది గొప్ప మీకు తెలియాలంటే వాక్యం చదవాలి. అన్నిటికంటే ఉత్తమమైన మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది, దాన్ని నువ్వు సెలెక్ట్ చేసి పట్టుకోగట్టిగా అన్నాడు. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం తీయండి ఒకసారి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం స్పీడ్గా 10వ అధ్యాయం 41వ వచనం చదవండి. లూకా సువార్త 10వ అధ్యాయం 41వ వచనం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుతున్నావు. ఆపండి అక్కడ. ప్రభువే సాక్షాత్తు చెప్తున్నాడు. వాళ్ళ ఇంటికి పిలిచింది మార్తమ్మ. యేసు ప్రభుని వాళ్ళ ఇంటికి పిలిచింది మార్త. మరి అక్క చెల్లెలిద్దరు ఇంటికి పిలిచారు. వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి మార్త విస్తారమైన పనులు పెట్టుకుని విచారం కలిగి ఉంది. ఎప్పటికైతే ఎక్కువ పనులు పెట్టుకుంటున్నాడు విచారం ఉంటుంది. ఏమండి మీరు ఎందుకు నిద్ర పట్టుకు ఏం నేర్చుకోమంటారండి? మా ఆవిడ కొట్టడానికి అమ్మందా? ఈ క్రిస్మస్ మా పిల్లలు బట్టలు కొనాలా, మళ్ళీ స్కూల్లో చేసుకుని వచ్చేస్తున్నారు, ఫీజులు కట్టాలా, ఆ స్కూల్కి సాక్షులు కొనాలా, షూ కొనాలా, పుస్తకాలు కొనాలా, నిద్ర పట్టట్లేదు ఫాస్ట్గా రాత్రులు. నాకు ఏం చేయాలి అర్థం అవట్లా. మళ్ళీ ఏం చేయాలా? టీవీ బిల్లు కట్టాలా, మళ్ళీ ఏం చేయాలా? కరెంట్ బిల్లు కట్టాలా, మళ్ళీ ఏం చేయాలా? ఫ్రిడ్జ్ కొనాలా, ఫ్రిడ్జ్ సీట్లో తీసుకున్నాను అది కట్టాలా, ఆ టీవీ సీట్లోనే తీసుకున్నాను అది కట్టాలా, ఇది ఫంక్షన్ కోసం ఏదో అప్పు తెచ్చాను 1 లక్ష రూపాయలు అది కట్టాలా. విస్తారమైన పనులు పేరుపై కాలు తొక్కేస్తే అన్ని పోతాయంటుంది. అన్నీ ఒకటి తీసేసుకోమానండి. టీవీ చూడకపోతే చచ్చిపోతే ఇప్పటికీ మా ఇంట్లో టీవీ లేదు. ఫ్రిడ్జ్ లేకపోతే చచ్చిపోతావా? అప్పు చేసేవాడు రా బాబు. నేను కొన్నాను. సత్తా ఉంటే నువ్వు మగాడు అయితే కష్టపడి సంపాదించి కొనుక్కో. అప్పు చేయి ఎప్పుడు తీర్చగల శక్తి కలిగినప్పుడు, ఆధారం ఉన్నప్పుడు చేయి, తప్పలేదు. అవసరం లేదు. తీసుకున్నావు అంటే తీర్చగల సత్తానికి ఉంటే తప్పలేదు. వచ్చే రాబడి లేదు, నెల అయ్యేసరికి ఎవరితో అనుకోవడం తెలియట్లేదు. నెల అయ్యేసరికి పక్క నాకు ఇప్పటికీ కూడా ఎల్ఐసి కూడా వస్తారు మా ఇంటికి. సార్ ఎల్ఐసి కట్టాను సార్. ఎవరు ఉండరు బాబు, నాకు నెల చేత అంత నాకు తెలియదు అంటాను. నెల అయ్యేసరికి ఎంత కట్టాలి? ఒకప్పుడు నాకు కొద్దిగా ఒక 5 సంవత్సరాల కింద అయితే 100 రూపాయలు ఎల్ఐసి కట్టి కట్టడానికి స్కీమ్ ఉంది 150 నెల. ఇప్పుడు అలాగే కాదు, ఇప్పుడు 1000 కట్టాల్సి వస్తుంది. నేను ఒకటే చెప్పాను ఎల్ఐసి ఏజెంట్కి, సార్ నాకు నెల జీతం అంటూ కాదు, నాకు దేవుడు ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు ఇవ్వడో కూడా నాకు తెలియదు. ఈ రోజు నేను చర్చికి వెళ్ళానంటే కానుక ఎంత వస్తుందో కూడా నాకు తెలియదు. ఆ రోజు ఎక్కువ కానుక వచ్చిందంటే ఆయన అవసరాలు తీర్చబడ్డ కానుక వచ్చిందంటే అది దేవుడు ఇచ్చాడు అనుకుంటా. ఆ రోజు ఏమీ లేదనుకుంటే దేవుని మీద ఎదురు చూస్తూ ఉంటాను. అంతేగాని నాకు నెల జీతం అంటే ఒక టీచర్కి వచ్చినట్టుగా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి వచ్చినట్టుగా, ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఇంత 50-30 వేలు నాకు వస్తుంది. ఇదిగో ఎల్ఐసికి 2000, ఇదిగో సీట్లకి 2000, ఇదిగో దాని కూరగాయలు 2000, ఇలా తీయడానికి నాకు ఆధారం ఏమీ లేదండి. ఒక నమ్మకం అంటూ లేదు. నాకు ఎంత శాతం ఉంటుందని కూడా నాకు నమ్మకం లేదు. దేవుడైన అవసరాన్ని బట్టి ఎవరి దగ్గరికి నేను వెళ్ళడం, వాళ్ళ కానుక ఇవ్వడం, నా పిల్లల అవసరాలు, నా అవసరం, నా భార్య అవసరం తీరడం, ఇదే జరుగుతుంది తప్ప నెలకి ఎంత శాతం అనేది నాకు ఇప్పటికీ నాకు లెక్క తెలియదు. కాబట్టి ఎల్ఐసి కట్టడం విషయం కాదని నేను చెప్పాను. దయచేసి మీరు నన్ను ఇబ్బంది పెట్టదు. నా సొంత ఫ్రెండే. విశ్వాసం మీద బ్రతికేవాడు అలా బ్రతుకుతాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్న సహోదరులారా, విస్తారమైన పనులు పెట్టుకోకండి దయచేసి. మందిరం కంటే ఏంటి నీకు గొప్ప? ఆ దేవుణ్ణి ఆరాధించడం కంటే ఏంటి నీకు గొప్ప? దేవుని సన్నిధిలో గడపడం కంటే నీకేది ఇంకా గొప్పదేముంది? ఉత్తమమైనది ఏముంది నీకు ఇంకా? అసలు దేవుడు ఏమన్నాడంటే ఉత్తమమైనది దేవుని మందిరం అన్నప్పుడు నువ్వు ఉత్తమమైన దాన్ని వదిలేసి ఇంకెక్కడ ఉత్తుగా తిరిగితేరాగా. దేవుని యొక్క వాక్యం చెప్తున్న సహోదరులారా, నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలంటే కనుక ఉత్తమమైనది దేవుని సన్నిధిలో గమనించాలి. అక్కడ గమనించిన యేసు చెప్తున్నాడు, నీవు అనేకమైన పనులు పెట్టుకున్నావు. ఎక్కువ పనులు ఎవరికైతే పెట్టుకుంటున్నాడు విచారం తప్పదండి. ఎక్కువ పనులు పెట్టుకున్నాడు విచారం తప్పదు. అందుకని అంటాడు, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుంటున్నావు, నీ శక్తికి మించి పనులు పెట్టుకుంటున్నావు, నీ తాహతకి మించి పనులు పెట్టుకుంటున్నావు. నేను వచ్చినప్పటికీ కూడా ఇంకా నువ్వు నా వైపు తిరగకుండా నువ్వు ఇంకా కిచెన్లో గడుపుతున్నావు. మార్తా, విస్తారమైన పనులు పెట్టుకుని విచారం కలిగి నువ్వు తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. అది అవసరమైనది ఒక్కటే.
మనుష్యుడా, అవసరమైనది నీకు ఒక్కటే. ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా వాడికి అవసరమైంది ఒక్కటే. అదేంటో తెలుసా? మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడుతుంది ఆమెతో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, మందిరానికి రాకుండా బయట తిరుగుతుంది. విస్తారమైన పనులు పెట్టుకుంది, మందిరానికి రాకుండా బయట ఎక్కడెక్కడైతే చేసుకుంటున్నారు. కానీ మరియ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మాటలు వింటుంది. ఈరోజు మందిరానికి రాకుండా విస్తారమైన పనులు పెట్టుకున్నవారు మార్త లాంటి వారు విస్తారమైన పనులు పెట్టుకుంటారు. చివరికి విచారంతో బ్రతుకు ముగిస్తారు. నీ పనుల భారము దేవుని మీద మోపండి. యేసు ప్రభు వాక్యం ఎప్పటి నుంచో చదువుతున్నాం. ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఏంటి బాధ? ఏంటి నీ ప్రయాస? ఏంటి నీ భారం? ఏంటో నాయన, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఎంత గొప్ప మాట అండి ఇది. అదే మాటలు సామెతలు, నీ పనుల భారము యెహోవా మీద మోపు, ఆయనే వాటిని సఫలపరుస్తాడు. విస్తారమైన పనులు పెట్టుకుని విచారంగా ఉండకు మాట. మరియ ఉత్తమమైన దాన్ని నీకు ఆ గ్రంథం అంటాడు కదా, మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడాలి. ఏంటి తెలుసు ఉత్తమమైనది? దేవుని సన్నిధిలో వాక్యం వినటమే గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రాలు. అదే మరియ కోరుకుంది, ఉత్తమమైన దాన్ని మరియ కోరుకుందండి. ఎందుకు మాట చెప్పిన సహోదరులారా, దేవుని మందిరాన్ని అలా మనం ప్రేమించాలి. ఉత్తమమైన మార్గంలో మనం వెళ్ళాలి. దేవుని మందిరంలో దైవ దర్శనం జరుగుతాడు. దేవుని మందిరంలో ఎన్నిక లేని వాడు బలమైన జనం అవుతాడు. దేవుని మందిరంలో నివాస యోగ్యత లేని వాడికి నివాసం దేవుని మందిరంగా జరుగుతాడు. అంత మాత్రమే కాదు, ఉత్తమమైన మాటలు నీకు వినిపించబడతాయి. దైవిని మార్గంలో వెళ్ళేవాడు ఎవడైనా ఆత్మహత్య చేసుకున్నట్లు మీరు ఎక్కడైనా చదివారండి? ఒక క్రైస్తవుడు భక్తిపరుడు ఉరేసుకొని చనిపోయినట్లుగా. ఒకవేళ చనిపోయి ఉంటే వాడు భక్తిపరుడు కాదండి, నామకార్థ క్రైస్తవుడు అయి ఉంటాడు అంతే. ఆత్మహత్య చేసుకున్నాడు అంటే వాడు భక్తిపరుడు కాదు. దేవుని సన్నిధికి రాకుండా బయటికి వెళ్ళిపోయిన వాడు తాగుబోతాడు అయితే వాడి తర్వాత వచ్చే రిజల్ట్ ఏంటి? మరణం. దేవుని సన్నిధికి రాకుండా వాడు తిరిగిపోతే అయితే వచ్చే రిజల్ట్ ఏంటి? మరణం. దేవుని సన్నిధికి రాకుండా పైకి వెళ్ళి గొడవలు ఆడే స్థితిలో ఉన్నాడంటే వాడికి వచ్చే స్థితి ఏంటి? మరణం. దేవుని సన్నిధికి రాకుండా వ్యాపారానికో ఏ పనికో వెళ్ళిపోయాడంటే ఆ తర్వాత వారికి వచ్చే రిజల్ట్ ఏంటంటే మరణం. ఎందుకు మాట చెప్తారు? వాళ్ళు ఏలుబడి చేస్తుంది మరణం. ఇక్కడ కూడా విశ్రాంతి దినాన్ని దాటి వీడు బయటికి వెళ్ళేసరికి వచ్చిన ఫలితం ఏంటంటే మరణ శిక్ష. చచ్చిపోవాలి నిజంగా ప్రభు అంటే చచ్చిపోయినట్టే లెక్క. నా సన్నిధిని మానేశాడు బయటికి వెళ్ళాడంటే చచ్చిపోయినట్టే లెక్క. మరణం వాడింటి మీదకి దాడి చేసింది. నన్ను ఏం చేశారంటే సంఘర్షణ అందరూ రాళ్లతో కొట్టి చంపేశారు. టైం లేదు కాబట్టి చెప్పేస్తున్నాను. రాళ్లతో కొట్టి చంపారండి. అలా ఉండేదండి ఆ రోజున సంఘం. అందుకని ఆ సంఘం ఏమైంది తెలుసా? ఆ సంఘం ద్వారా ఎలాంటి అద్భుతాలు జరిగేది తెలుసా? ఆకాశం నుండి మన్నా కురిసింది, బండలో నుండి నీరు రప్పించారు, సముద్రాన్ని ఆరిన నేరగా ఆ సంఘంలో అద్భుతాలు మిరాకల్స్ ఊహకు అందమండి బాబు. ఇప్పటికీ కూడా ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం రథాలు చక్రాలు దొరుకుతాయి మనకి తెలుసండి. ఫరో సైన్యాన్ని ముంచేసాడండి దేవుడు. సంఘము ఆసక్తితో ఉంటే సంఘం పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. అందుకనే అంటాను, మీ విశ్వాసుల్లో మీరు అందరూ విశ్వాసులే కాబట్టి ఎవరి మీద ఎవరి సాడీలు చెప్పుకోకండి, ఎవరితో ఒకరి గొడవలు పడకండి. నీ వల్ల మరొక విశ్వాసం ఏడ్చిందంటే సృష్టికర్త అయిన దేవుడు ఒప్పుకోడు, గుర్తుపెట్టుకోండి. ఎవరి జోలికైనా వెళ్ళండి, విశ్వాసం జోలికి మాకు వెళ్ళొద్దు అంటాడు. అందుకని దేవుడు నమ్ముకున్న వారి పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. విశ్వాసులు అందుకని ఎట్టి పరిస్థితుల్లో గొడవలు పడకూడదు, ఈర్ష్య అస్సలు పెట్టుకోకూడదు, వేషం అస్సలు పెట్టుకోకూడదు. ఒకవేళ నువ్వు ఈర్ష్య పెట్టుకున్నా నీ పొరుగు విశ్వాసం మీద, నేను ఇప్పుడు జాషువా ఉన్నాడు, జాషువా మీద నేను కోపం పెట్టుకున్నాను అనుకోండి, స్టీఫెన్ మీద ఏదో అసూయ పెట్టుకున్నాను అనుకోండి, లేకపోతే ఐజాక్ మీద సాల్మన్ మీద ఇంటర్నల్గా మనసులో ఏదో స్వార్థం పెట్టుకున్నాను అనుకోండి, వాళ్ళ మీద ద్వేషం పెంచుకున్నాను అనుకోండి, నేను ఎవరిని ద్వేషిస్తున్నట్టు తెలుసా? దేవుడిని ద్వేషిస్తున్నట్టు. నేను ఎవరిని విమర్శిస్తున్నట్టు తెలుసా? దేవుని విమర్శిస్తున్నట్టు. నేను ఎవరి మీద కక్ష పెంచుకుంటున్నాను తెలుసా? దేవుని మీదే కక్ష పెంచుకున్నట్టు లెక్క. ఎందుకంటే ఆయన పిల్లల జోలికి వెళ్తే ఆయన జోలికి వెళ్ళినట్టే ఫీల్ అవుతాడు ఆయన. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి విశ్వాసులు అనేటువంటి అతని జీవితంలో సంఘాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్తే అతనికి వచ్చింది ఏంటండి? మరణ శిక్ష.
మరొక మాట చూడండి, మరొక మాట, సంఘాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. లూకా రాసిన సువార్త 20 అధ్యాయం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం చూడము ఒకసారి. 22వ అధ్యాయం చూడ ఒకసారి. 41 చదవండి. 39 చదవండి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో మీరు సోదరులో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి అని చెప్పారు. అంటే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారండి? ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళారమ్మా? ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఎక్కడ ప్రార్థన జరుగుతుందో అది దేవుని సన్నిధి అవుతుందని చెప్తున్నాను మాట మీకు. ప్రార్థన చేయడానికి సంఘస్థులందరూ కూడా శిష్యులతో పాటు యేసుప్రభు అందరూ కూడా వెళ్ళారు. అక్కడికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. ఏమండి, ఏ కొండది? ఒలీవల కొండ. మన చర్చికి ఆ పేరు పెట్టిన అంత భాగ్యం కదా. మాటి మాటికి ఆ కొండ మీదకి వెళ్ళేవాడు ప్రార్థన చేసుకోవడానికి, ఒలీవ కొండకి. మరి ఆ చెట్టు యొక్క ప్రణాళిక, ఆ కొండ యొక్క ప్రణాళిక చాలా గొప్పది బైబిల్లో. ఒలీవ చెట్టుకి చాలా విలువ ఉంది బైబిల్లో. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్తుంటే ఆ ప్రార్థన గుంపులో ఒకడు లేడు. ఎవడు వాడు? ఆరాధన జరుగుతున్నప్పుడు, ప్రార్థన జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావా అంటే డబ్బులు సృజించడానికి వెళ్ళాడు. ఏ డబ్బులు సృజించడానికి? యేసు ప్రభువును పట్టించడానికి 30 వెండి నాణ్యాలు తీసుకోవడం కోసం పోయాడు. ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే, యేసు ప్రభువుతో పాటు శిష్యులందరూ ప్రార్థనలో గడుపుతూ ఉంటే నువ్వెక్కడికి వెళ్ళావు అంటే 30 వెండి నాణ్యాలు తీసుకోవడానికి వెళ్ళాడు. వాడికి తర్వాత వచ్చింది ఏంటో తెలుసండి? మరణం. వాడు యేసు ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చాడో తెలుసా? చూడండి, తర్వాత వచ్చిన చదవండి. 47వ వచనం. ఆయన ఇంకా శిష్యులతో మాట్లాడుతూ ఉండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చారు. 12 మంది అంటే ఒక సంఘం అనుకోండి, 12 మందితో ఒక సంఘం ఉందండి. ఇందులో ఈడికి పని, బయటకు పోవాల్సిన పని ఏంటి? ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటే, ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే బయటకు వెళ్ళాల్సిన పని ఏంటంటే వీడికి మందిరాన్ని ప్రేమించే మనసు లేదు, మందిరంలో నివసించే మనసు లేదు, మందిరంలో గడిపే మనసు లేదు. అలా బయటికి పోయి సంపాదించుకోవాలా, అలా బయటికి పోయి కర్రలు ఏరుకోవాలా అనే ఆలోచనే. ఎప్పుడైతే మందిరానికి దూరంగా వీడు వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది తెలుసా? ఆ 12 మందిలో యోధా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నట్టు ఆయన యొద్దకు రాగా యేసు అంటున్నాడు, యోధా నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వాడుతా అన్నాడు. యేసు ప్రభుని అప్పగించడానికి వచ్చాడండి చర్చిగాడు. అప్పుడప్పుడు భక్తి లేనివాడు చర్చికొచ్చి పాస్టర్ గారి మీద తిరగబడతాడు. మీరు ఎప్పుడో చూసారు అలాంటి? ఒక విశ్వాసి దైవజనుడి మీద తిరగబడ్డాడంటే, ఒక విశ్వాసి దైవజనుడి మాటకు లోబడలేదంటే వాడు అప్పుడప్పుడు వచ్చేటువంటి వాడు సంఘానికి వచ్చి ఏం చేస్తాడు తెలుసా? సంఘాన్ని, సేవకుడిని గలిబిలి చేస్తాడు, సేవకుడిని బాధ పెడతాడు, సంఘ బిడ్డలను బాధ పెడతాడు. అప్పుడప్పుడు మీరు చూడండి, క్రిస్మస్ టైంలో, న్యూ టైంలో కొంతమంది యాడ్ అవుతారు. ఆ యాడైన సరిగా కూరలేరు, మన వాళ్ళకి వడ్డించడం, సరిగా అన్నం పెట్టరు, సరిగా మన వాళ్ళకి రెస్పెక్ట్ ఎవరు ఎలా 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 అంటాడు. ఆడి వల్ల మనం మనం పెట్టుకోవచ్చు. ఆడి గలిబిలి చేసేవాడు. మీరు గమనించిన సహోదరులారా, సంఘానికి క్రమంగా వచ్చేవాళ్ళు ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, ఎదుటి మనిషి పట్ల ప్రేమ ఉంటుంది. నా తల్లి నా అక్క అనుకుంటున్నాడు, కోర్ సర్వీస్ చేసినా లేకపోతే ఇంగిలాగా ఎదుగుతున్నా సరే. ఒకవేళ అప్పుడప్పుడు సంఘానికి వచ్చేవాడు అనుకోండి, తిండిపోతులేగా నాకు తీయాలి అంటాడు. తిండిపోతు అనేసరికి తిన్నవాడు ఎలా ఉంటుంది చెప్పండి? పెద్ద చెయ్యాలి దులిపేస్తాం మనం. వెళ్ళిపోతాను, అమ్మ ఆగరా అంటే నేను ఆగరా. ఎలా ఉంది పరిస్థితి? గలిబిలి చేస్తాడని వచ్చి. భక్తిహీనుడు ఎప్పుడు కూడా సంఘాన్ని గలిబిలి చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. భక్తిహీనుడు ఎప్పుడు కూడా సేవకుని ఏడిపిస్తాడు, గుర్తుపెట్టుకోండి. సేవకుడు చెప్పిన మాట ఏది అన్నాడు, నేను ఒకటి చెప్తాడు, ఒకటి చెప్తాడు. భక్తిహీనుడు వచ్చినప్పుడంట ఆడితో పాటు ఏమొస్తుందో తెలుసండి? సామెతల గ్రంథంలో రాశాడు, తిరస్కారం వస్తుందని రాశాడు. భక్తిహీనుడు వచ్చినప్పుడు ఏమొస్తుందంట? తిరస్కారం వస్తుంది. అంటే తిరుగుబాటు చేస్తాడు, లోబడ్డు తిరుగుబాటు చేస్తాడు.
బట్ క్రమం తప్పకుండా సంఘానికి వచ్చే భార్య తిరుగుబాటు చేయలేదు, భర్తకు లోడవుతారు. క్రమం తప్పకుండా సంఘానికి వచ్చే భర్త భార్యను ద్వేషించడండి, భార్యను ప్రేమిస్తారు. చాలా మంది తెలియక అనుకుంటారండి, పురుషులు చాలా మంది భార్యను చిన్నచిన్న చూస్తారండి. భార్య అంటే దేవుని దృష్టిలో ఘనమైన పాత్ర. మీకు తెలుసో తెలియదు, ఆఖరిగా ప్రకటన గ్రంథంలో రాస్తాడు, ఆయన భార్య. సంఘాన్ని ఏమన్నాడు తెలుసండి? ఆయన భార్య. అంటే ఒక స్త్రీతో పోల్చాడంటే స్త్రీ దేవుని దృష్టిలో ఎంత ఘనమైందో చూడండి. అప్పుడప్పుడు చర్చకొచ్చేవాడు జ్ఞానం అలా ఉంటుంది. ప్రతిసారి మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు గొడ్డులాగా దేవుని పని కష్టపడతాడు. ఎందుకు తెలుసా? ఆయన పని చేస్తే అంత ఆశీర్వాదం వారికి తెలుసు కాబట్టి. ఇస్కరియోతు యూదా లాంటి వాడు వచ్చిన వెంటనే తిరస్కారం వస్తారు. అసలు ప్రార్థనలో లేడండి. యేసుప్రభుతో తిరిగాడు కానీ డబ్బు కోసం తిరిగాడు, యేసుప్రభుతో తిరిగాడు కానీ అధికారం కోసం తిరిగాడు. ఈ రోజున యేసుప్రభు ప్రార్థనలో ఉంటే, శిష్యులందరూ ప్రార్థనలో ఉంటే యేసుప్రభుని చంపించడానికి వచ్చాడు నీడు ఒక విశ్వాసం. చూడండి ఎలా ఉంది వస్తుంది. దైవ సేవకుని ఏడిపించిన, సంఘాన్ని గలిబిలి చేసిన ఇస్కరియోతు యూదా లాంటి ఆత్మ ఆ మనిషిలో పనిచేస్తున్నట్టు. ఎందుకు వచ్చిందండి వీటికి శిక్ష? అపోస్తుల అసలు కార్యం మొదటి అధ్యాయం అంటాడు. మన చదవమాట. అపోస్తుల అసలు కార్యం మొదటి అధ్యాయంలో ఉంటుంది. మొదటి అధ్యాయం 18 వచ్చిన చదవండి. అపోస్తుల అసలు కార్యం యోహాను రాసిన సువార్త తర్వాత ఉంటుందమ్మా. అపోస్తుల ఈ యోగా ద్రోహము వలన సంపాదించిన రోకల నుంచి ఏం సంపాదించాడంట? ద్రోహం వలన. ఏం చేసాం అమ్మ? మనం చేసిన ద్రోహం ఏంటి? మనం చేసిన ద్రోహం ఏంటి? ఈ రోజు చర్చ్ మారేసి నువ్వు రూపాయి సంపాదించినా ఇస్కరియోతు యూదా అంటాడువే. ఇంకెంతకంటే ఆధారం మీకు ఎలా చెప్పాలి? ఈ రోజు మీరు మందిరాన్ని మారేసి ₹1 సంపాదించినా ఇస్కరియోతు యూదా అంటాడువే. ఇస్కరియోతు యూదా ద్రోహము చేశాడు. ఏంటి నువ్వు చేసిన ద్రోహం అంటే? చర్చ్ మారేడు నువ్వు చేసిన ద్రోహం. ఆకుమతి డానియేలు గారు పాట పాడారు. ఏమండి? ఎప్పుడన్ని వేసావు యేసయ్యను, ఎక్కడన్ని వేసావు దేవదేవుని. ఇంటికి వెళ్ళారు, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, పాట గుర్తుపెట్టుకొని పర్వాలేదు. ఎప్పుడన్ని వేసావు యేసయ్యను, ఎక్కడన్ని వేసావు దేవదేవుని. ఎక్కడంటే కింద రాస్తాడు. ఉద్యోగములోనా, దాంపత్యంలోనా, తర్వాత లోకంతో స్నేహం చేయడం అద్భుతమైన పాట రాశాడు. ఎక్కడ అమ్మేశావు? ఉద్యోగం కోసం వేసాను అమ్మేశావా? వ్యాపారం కోసం వేసాను అమ్మేశావా? స్నేహితుల కోసం అమ్మేశావా? బంధువు కోసం అమ్మేశావా? ఈ ఇస్కరియోతు యూదా ఏం చేశాడు తెలుసా? డబ్బుల కోసం యేసయ్యను అమ్మేశాడు. ప్రార్థనకు రాకుండా డబ్బుల కోసం వెళ్ళాడు. ఆ డబ్బులు తెచ్చుకున్నాడు, యేసయ్యను అమ్మేశాడు. అందుకే ఇక్కడ రాశాడు, ద్రోహము చేసి సంపాదించిన డబ్బులు, రోకలు అంటే నోకలు కాదు, డబ్బులు, రోకలనిచ్చి ఒక పొలం కొన్నాడు. అతడు తల క్రిందుగా పడి నడిమి బద్దలైపోయింది. అతని పేగులని కూడా బయటకు వచ్చాయి, చచ్చాడు. ఎంత దారుణమైన చావు వచ్చి చూసారా? మందిరానికి దూరంగా ఉండటం వలన మరణ శిక్ష. అది ఇప్పుడు రాకపోవచ్చండి, కానీ ఫ్యూచర్లో వచ్చేది అదే మనిషికి. కానీ దేవుని నమ్ముకున్న వాడికి మరణ శిక్ష వచ్చిన ఎలా చేస్తాడు తెలుసండి? మేసం తిప్పుకొని చేస్తాడు భక్తిపరుడు. అపోస్తలుడైన పౌలు నవ్వుతూ చనిపోయాడు యేసయ్య కోసం. ఎందుకు మాట చదువుతున్నారు? సంఘం, మందిరం అంత ప్రాముఖ్యమైంది. ఇక సమయం ఆలస్యం చేయకుండా ఇంకొక 3వ వ్యక్తి మీకు పరిచయం చేసేస్తాను. మీరు చెప్పండి. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెల్లనై ఉండి వారితో ప్రసంగిస్తూ అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతున్నాడు. ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుంది. ఏం జరుగుతుంది? అక్కడ ప్రార్థన జరుగుతుంది. ఆదివారం రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు అక్కడ ప్రార్థన పెట్టుకున్నారు. ఆ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఏం జరిగింది తెలుసండి? అక్కడ మహానుభావుడు, మేము కూడి ఉన్న మేడగదిలో. ఎక్కడ జరుగుతుంది ప్రార్థన? ఎక్కడ జరుగుతుంది ప్రార్థన? మేడగదిలో ప్రార్థన జరుగుతూ ఉంటే అనేక అక్కడ దీపములు ఉన్నాయి. అంటే అక్కడ ఎక్కువ చాలా దీపాలు పెట్టారండి. ఒక్కొక్కటి చూడండి, ఎలాంటి బాక్సులు 15 బాక్సులు పెట్టినా సరే అది హ్యాపీగా నిద్రపోతుంటాడు. మనం ఏం చేయలేము. 20 బాక్సులు పెట్టి ఎలా నిద్రపోతున్నాడు అంటే ఆ సౌండ్ కూడా చూడపట్ల ఉంటాడు. వీడికి ఇన్ని దీపాలు పెట్టినా నిద్ర వచ్చింది. వీడికి
ఆ రోజుల్లో చర్చిలు లేవండి, ఇళ్లలో జరిగే ప్రార్థనలు. అపోస్తలుల పౌలు టైంలో మందిరాలు కట్టలేదు, ఇళ్లలోనే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రోజు ప్రార్థన. అలాగే అనేక దీపాలు పెట్టారు. కానీ అప్పుడు ఐదుకు అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలా సేపు ప్రసంగిస్తుండగా నిద్రాభారముగా పాపం జోగిపోయి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడ్డాడు. చూసారా? మందిరానికి వస్తారు కానీ వాక్యం మీద శ్రద్ధ పెట్టరు. మందిరానికి వస్తారు, దేవుని మాటలు వినరు. మందిరానికి వస్తారు, నిద్రపోతూ ఉంటారు. మందిరానికి వస్తారు, కాళ్ళు గోడు తీసుకుంటూ ఉంటారు. మందిరానికి వస్తారు, పేపర్ మీద పిచ్చి కింద రాస్తూ ఉంటారు. మందిరానికి వస్తారు, ఈ బరక మీద గొలుగుతూ ఉంటారు. ఈ బరక ఇది ప్లాస్టిక్ లేకపోతే దూదా గుర్తూ ఉంటుంది, ఊళ్ళో పడుతుంది అని ఆలోచిస్తూ ఉంటారు. నా బాధ ఏంటి, దాటుకుని వెళ్ళిపోతుంటుంది వాక్యం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు పాస్టర్ ఏం చెప్పారంటే ఏదో కదా అని చెప్పారంట. ఏం చెప్పారు సరిగ్గా గుర్తులేక రాలేదు. కానీ ఏం చేసాం మందిరానికి అంటే మ్యాటర్ అది మెత్తగా ఉందా ప్లాస్టిక్ ఏంటో చూశాను. ప్లాస్టిక్ పర్లేదు. అదే దానికోసంలో ఇంటి దగ్గర మంచాలు లేవా నిద్రపోవడానికి, గోలు కట్టలు లేవా ఇంటి దగ్గర ఎదుర్చుకోవడానికి, ముగ్గులు వేసుకోవడానికి, పిచ్చి కింద రాసుకోవడానికి ఇంటి దగ్గర పుస్తకాలు లేవా? అది ఏం చేస్తున్నారండి మందిరానికి వచ్చి? ఐదుకు అనేవాడు ఆరాధన జరుగుతున్న టైంలో, దేవుడు దర్శిస్తున్న టైంలో, దేవుడు ప్రత్యక్షం అవుతున్న టైంలో నిద్రపోయాడండి. నిద్రపోతే వచ్చింది ఏంటి? అది మరణం. అది నేను మరలా చెప్తున్నాను, దేవుని సన్నిధికి దూరం అవుతున్న వాడికి ఎదురయ్యేది మరణమే. దేవుడు మందిరానికి దూరం అయ్యేవాడు మరణమే.